చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయన వల్ల మంచి జరిగిందా, తమ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. 2 లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించామని అన్నారు. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నీవా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు గారికి ఎంత మనసు లేకుండా ఇచ్చే అరకొర సొమ్మును కూడా తన నియోజకవర్గంలో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఎంత మనసు లేకుండా ఉంది అనంటే, ఎంత అన్యాయస్తుడు అనంటే, ఇచ్చే అరకొర సొమ్ము కూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు తనకు కానివారు అని చెప్పి ఎలా విభజించాడో, ప్రతి పథకంలో కూడా, నేను చెప్పిన ప్రతి పథకంలో కూడా పెరిగిన లబ్ధిదారుల సంఖ్యను చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా అరకొరగా ఇచ్చాడో, ఎలా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ప్రతి ఒక్కరికి కూడా జల్లడ పడుతూ ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తా ఉన్న పరిస్థితులు నేను చెప్తాను. ఇవాళ నేను ఒకటే చెబుతున్నా, ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికి కూడా జల్లడ పడుతూ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తా ఉన్న కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ప్రతి సచివాలయం, ప్రతి వార్డు సచివాలయంలోనూ లబ్ధిదారుల జాబితాను ఒక లిస్టు తయారు చేసి అక్కడే పెట్టడం జరిగింది. ఎవరైనా కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఆ లబ్ధిదారుల జాబితా అక్కడ కనిపిస్తుంది. ఎవరికి ఏ పథకంలో ఏ కుటుంబానికి ఎంత మంచి జరిగిందో అని చెప్పి ఇంత ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి కూడా అందుతా ఉన్న పరిస్థితులు మన గ్రామ సచివాలయాల్లోనూ, మన వార్డు సచివాలయాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా కనిపించే కార్యక్రమాలు. కాబట్టే చెప్తా ఉన్నా సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా అయి కూడా, 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఈ ఒక్క కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదు అనంటే, మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగాను, కుప్పం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగాను అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా, ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా, చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే. అక్కడ తన సొంత ఊరు, అది తన సొంత నియోజకవర్గం. అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే 1983లోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 1983లో అదే చంద్రగిరిలో
ఏకంగా 17,000తో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దళబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్నా కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీతో పని కావాలి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం, కానీ ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి, ఇక్కడ ఇదే కుప్పంలో ఉండాలి, ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ చంద్రబాబుకు ఏ రోజు రాలేదు అనంటే ఈ మనిషి మీ మీద చూపిస్తా ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. కుప్పం ప్రజలు చంద్రబాబు గారికి ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు. కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తన సొంత నియోజకవర్గానికే 35 సంవత్సరాలుగా మంచి చెయ్యని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో 4తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈరోజు దిగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మనిషి 75 సంవత్సరాల వయసు ఈ మనిషికి, 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు, ఏ ఇంటికి మంచి చేసింది లేదు, ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు. పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? పోనీ కాపులకు మీరు చేసిన మంచేమిటి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వారంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు. కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవడం బాబు మార్కు రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.